హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. నిన్నటి రోజున 24 మార్చ్ 2026న సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది. ఒక వ్యక్తి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తాను మతం మారి క్రిస్టియన్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇది అప్లై చేయవచ్చా లేదా, తనకు ఆ రక్షణ పొందవచ్చా లేదా అనేది అసలైన ఈ తీర్పు. ఈ తీర్పుకి చాలా కారణాలే ఉన్నాయి, మొత్తం డిస్కస్ చేద్దాం. ఇంతకీ ఈ సుప్రీంకోర్టులో ఈ కేసు ఎలా వెళ్ళింది అనేది అసలు చాలా షార్ట్గా బ్రీఫ్గా చెప్పేస్తాను. అది కూడా మన ఈ క్యాస్ట్ రిలేటెడ్ పాలిటిక్స్ అంతా మన ఆంధ్ర తెలంగాణలో జరుగుతుంటాయి కదా, సేమ్ ఈ కేసు సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది మన ఆంధ్రప్రదేశ్ క్యాస్ట్ రిలేటెడ్ కేసేనండి. చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆల్రెడీ హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చేసిన తర్వాత అపీల్ చేశాడు ఆ పర్సన్. ఇంతకీ ఇష్యూ ఏం జరిగిందనేదే కదా అసలు. ఈ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీలో మాదిగా కమ్యూనిటీ. అతను గత 10 ఏళ్లగా క్రిస్టియానిటీలో మారి అలాగే ఈ పాస్టర్గా తన సేవలు అందిస్తున్నాడు. ఈ సేవలు చేసే క్రమంలో 2021లో ఒకసారి అతని మీద దాడి జరిగిందని, అలాగే 2021లోనే జనవరిలో ఇంకోసారి సామూహికంగా దాడి చేసి కులదూషణ చేశారని చెప్పి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసుని ఫైల్ చేసి అలాగే ఐపీసీ సెక్షన్ 341, 323, 506 అప్లై చేశారు యాజ్ ఆఫ్ నౌ. కానీ అతనికి ఎవరి మీద అయితే అప్లై చేశాడో వాళ్ళు హైకోర్టుకి కేసు వెళ్ళింది. హైకోర్టు కూడా చాలా క్లియర్గా మ్యాండేట్ ఏమని ఇచ్చిందంటే, మీరు క్రిస్టియానిటీలోకి అఫీషియల్గా మారారు, పాస్టర్గా మీరు చేస్తున్నారు కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని మీరు ఉపయోగించుకోవటానికి కుదరదు. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 ఆర్టికల్ 341 రిలేటెడ్ చాలా క్లియర్గా ఏమని మెన్షన్ చేసిందంటే, ఎస్సీ కులం అనేది కేవలం హిందూ, సిక్కు, బౌద్ధులలోనే ఉంటారు. అంతేకాని క్రిస్టియానిటీలో ఎక్కడా కూడా అసలు కుల ప్రస్తావన లేదు కాబట్టి అక్కడ ఈ ఎస్సీ క్యాస్ట్ వర్తించదు. సో మీ కేసుని కొట్టేస్తున్నాం అని చెప్పి కేసు కొట్టేయటం జరిగింది. సో దీంతో ఈ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి సుప్రీంకోర్టుని ఆశ్రయించి సేమ్ 2 రకాల అంటే ఈ తన వాదనని వినిపించుకోవటానికి 2 రకాల ఇష్యూస్ని అతను లేవనెత్తాడు. అతను క్యాస్ట్ అనేది బై బర్త్ నాకు సంక్రమించింది కానీ రిలీజియన్ కాదు కదా, సో నాకు ఆ బేసిస్ మీద ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ వర్తించాలి. అలాగే ఏపీ ఆంధ్రప్రదేశ్ జీఓఎంఎస్ నెంబర్ 341 డేటెడ్ 38/1977లో ఒక జీవోని ఆధారంగా చూపించి, లేదండి నాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా ఇష్యూలో ఖచ్చితంగా అది అప్లికబుల్ అవుతుంది, నేను క్రిస్టియానిటీ తీసుకున్నా కూడా అని చెప్పి ఫైల్ చేశారు. సో సుప్రీంకోర్టు ఇప్పుడు దాకా వచ్చిన ఈ వాదనలు విన్న తర్వాత అలాగే హైకోర్టు వారు ఇచ్చిన వాదనని ఏకీభవిస్తూ నిన్నటి రోజున తీర్పుని వెలువడించింది. వాళ్ళు ఆ ఫైనల్ కాపీ ఆఫ్ జడ్జిమెంట్లో చెప్పింది ఏంటంటే, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ రిలేటెడ్ ఆర్టికల్ 341 ప్రకారం హిందూ, సిక్, బుద్ధిస్ట్ ఈ మతాల్లో ఉంటేనే ఎస్సీ క్యాస్ట్ని అప్లికబుల్ అవుతుందే తప్ప ఈ 3 క్యాస్ట్ ఈ రిలీజియన్స్ కాకుండా అదర్ దాన్ హిందూ, సిక్ అండ్ బుద్ధిస్ట్ కాకుండా మీరు ఇస్లాం తీసుకున్నా లేకపోతే ఈ క్రిస్టియానిటీ తీసుకున్నా మీరు ఎస్సీగా అనర్హులు ఆన్ ద డేట్ ఆఫ్ వెన్ యూ కన్వర్ట్. మీరు అప్పటి నుంచే అన్ని రకాల ఈ ఎస్సీ రిలేటెడ్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అన్నారు. దానికి ఇంకోటి జత చేస్తూ ఆయన 1970s ఇంకో చెప్పారు కదా, నేను పుట్టింది ఎస్సీ కులంలో అని, కానీ పుట్టింది బర్త్ అనేది రిలీజియన్ బేస్డ్ మీద జరిగిద్దని, నువ్వు ఈ ఆన్ ద గ్రాడ్యువల్గా పెరిగేటప్పుడు ఎప్పుడైనా క్యాస్ట్ రిలీజియన్ మార్చుకోవచ్చు కాబట్టి అప్పటి నుంచి ఆ ఎస్సీ క్యాస్ట్ వదులుకోవాల్సి వస్తుందని ఒకసారి చెప్పారు. రెండోది ఏంటంటే 1977 జీవో ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఇచ్చారని చెప్పారు కదా, ఆ జీవోలో కూడా చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే, నాన్ స్టాచ్యుటరీ బెనిఫిట్స్ అంటే కేవలం వెల్ఫేర్ రిలేటెడ్ స్కీమ్స్ మాత్రమే ఎస్సీ టు కన్వర్ట్ అయిన క్రిస్టియానిటీకి లేదంటే బుద్ధిస్ట్కి, అప్పుడున్న టైంలో బుద్ధిస్ట్కి మారిన కేవలం నాన్ స్టాట్యుటరీ బెనిఫిట్స్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే పొందగలరు. ఇంకా స్టాట్యుటరీ బెనిఫిట్స్ లైక్
ఎడ్యుకేషన్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్లో కానీ మీరు ఏ విధంగా క్లెయిమ్ చేయలేరు అని ఆ జీవోలో క్లియర్గా మెన్షన్ చేయటం, అదే ఈ అపీల్ చేసిన వ్యక్తి చింతాడ ఆనంద్కి చెప్పడం జరిగింది. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా స్టేట్ గవర్నమెంట్ 1977 ప్రకారం ఇస్తుందేమో కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ 2021 ఆగస్ట్ 3 లోక్సభలో ఒక క్వశ్చన్ అరైజ్ అయితే ఇలా కన్వర్ట్ అయిన వేరే వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదు అంటే వాళ్ళు చాలా క్లియర్గా అసలు కన్వర్ట్ అయితే వెల్ఫేర్ స్కీమ్స్ అసలు రావని వాళ్ళు ఎప్పుడో క్లియర్గా చెప్పేశారు. కేవలం నాకు తెలిసి మన ఆంధ్రాలోనే వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయి అఫీషియల్గా మారితే. నేను అంటున్నాను, మీరు ఎస్సీ కులంలో ఉండి క్రిస్టియానిటీ కన్వర్ట్ అయితే డైరెక్ట్గా ఎస్సీ కోల్పోయి బీసీసీ రిజర్వేషన్లోకి వెళ్ళిపోతారు. ఇదండి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఎస్టీ ట్రైబ్లో రిలీజియన్ బేస్డ్గా ఇలాంటి మార్పులు ఉండి వెళ్ళిపోతాయా అని. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ షెడ్యూల్డ్ ట్రైబ్లో ఎక్కడా కూడా రిలీజియన్ ప్రస్తావన రాలేదు. అక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్ అనేది కేవలం సామూహిక వాళ్ళు ఉండే ఆ ట్రైబ్స్ వాళ్ళ జీవన ప్రమాణాలు, వాళ్ళ జీవన ఆ కమ్యూనిటీ బేస్డ్ రిలేటెడే ఉన్నాయండి. అక్కడ ఉంటూ అంటే ఎస్టీగా ఉంటూ క్రిస్టియానిటీ అంటే వేరే రిలీజియన్ ఇంకేదైనా ఫాలో అయినా కూడా ఇమీడియట్గా అతను ఎస్టీగా కోల్పోడు. ఎందుకంటే జీవో ఎక్కడ మన కాన్స్టిట్యూషన్ అలా రిలీజియన్ బేస్డ్ లేదు ఎస్సీకి ఉన్నట్టు. సో ఇకైతే ఇక్కడ ఒక చిన్న విషయం కూడా వాళ్ళు ఉదాహరించారు. అంటే లోకల్గా మారిన వ్యక్తి అతని సమూహంలో ఉన్న మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఆ కమ్యూనిటీ ఎక్కడ గైడ్ లైన్స్ బ్రేక్ చేయకూడదు. ఎక్కడైనా ఇవన్నీ బ్రేక్ అయితే అతను ఇమ్మీడియట్గా ఎస్టీని కోల్పోవాల్సి వస్తుంది, ఎస్టీ స్టేటస్ క్లెయిమ్ని కోల్పోవాల్సి వస్తుంది. అది కూడా ఏంటంటే శాస్త్రీయంగా ఒక నోట్ లాగా చెప్పడానికి కుదరదు. ఎందుకంటే అది అక్కడ విచారించి తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పి ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కేవలం ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకే. మీకు డౌట్ రావచ్చు, ఎస్సీ నుంచి వేరే రిలీజియన్గా మారిన తర్వాత మళ్ళీ రీబ్యాక్ అయితే ఏమైంది అనేది కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. వన్స్ నువ్వు ఎస్సీ నుండి మళ్ళీ వెనక్కి వచ్చావు అనుకుందాం, మళ్ళీ నువ్వు మారిన రిలీజియన్ మళ్ళీ హిందూకి కానీ బుద్ధిస్ట్కి కానీ సిక్ గానికి వస్తే నేను జస్ట్ మారానని చెప్తే కుదరదు. నువ్వు ఏ క్యాస్ట్కి మళ్ళీ అంటే సపోజ్ హిందువుగా మారితే చాలా ఆ ఒరిజినల్ క్యాస్ట్ ఎలా మారానో ప్రూఫ్ కావాలి, లైక్ సర్టిఫికేట్ కావాలి. రెండోది వచ్చేసరికి యాక్సెప్టెన్స్ ఏమంటారు, కన్వర్షన్ జరిగినట్టు ఆ కమ్యూనిటీ కూడా యాక్సెప్ట్ చేయాలి. నిజంగా అవును ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ మొత్తం ఉంది కదా, వాళ్ళంతా లేదు ఇతను మళ్ళీ మా సమూహంలోకి వచ్చేసాడు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటే సోషల్ యాక్సెప్టెన్స్ కూడా కావాలి. అంటే సర్టిఫికేట్ కావాలి, ఒక పద్ధతిగా అంటే ఆచార వ్యవహారాలతో మారి రావాలి. నెక్స్ట్ సమూహం కూడా యాక్సెప్ట్ అయితేనే అతను మళ్ళీ ఎస్సీగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందే తప్ప జస్ట్ ఒక నోటి మాట ద్వారా నేను మళ్ళీ రిలీజియన్లోకి వచ్చానంటే కుదరదు. సో దీని ద్వారా చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ వాళ్ళు చెప్పింది కూడా ఒకటి ఉందండి. అంటే ఎవరు ఇక్కడ అంటే నేను ఎస్సీగా ఉన్నంత మాత్రాన నేను మిగతా రిలీజియన్స్ని నమ్మకాన్ని నేను చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు నమ్మకంగా, అంతేగాని టోటల్గా ఆ రిలీజియన్లోకి మారిపోకూడదు. నీకు ఫెయిత్ ఉండొచ్చు, నీకు జీసస్ అంటే ఫెయిత్ ఉండొచ్చు, అల్లా అంటే ఫెయిత్ ఉండొచ్చు, లేదంటే ఇంకెవరైనా అయినా ఫెయిత్ ఉండొచ్చు. నువ్వు ఇంట్లో ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా అక్కడ మేము చర్చికి మసీదుకి కూడా వెళ్ళొచ్చు, కానీ నువ్వు అఫీషియల్గా మారకూడదు. ఎందుకంటే ఆ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో చాలా క్లియర్గా ఏంటంటే నువ్వు హిందూ సిక్ బుద్ధిస్ట్ కాకుండా వేరే ఏ మత ప్రచారం అంటే వేరే ఏ నమ్మకం కూడా నువ్వు చెయ్యకూడదు. ఇక్కడ పాస్టర్ చాలా క్లియర్గా పాస్టర్ అయిపోయాడు. పాస్టర్ అయిపోవటం అంటే అతని కమ్యూనిటీలో అతను ఒక ప్రీస్ట్ లెక్కన. సో నువ్వు అక్కడ ఎక్కడ క్లెయిమ్ చేసుకోకుంటావు నేను ఎస్సీనని? నువ్వు అక్కడ ఆ మతంలో నువ్వు ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి క్లెయిమ్ చేయకూడదని ఈ కేసుని స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే ఓకే అని చెప్తూ చాలా సంచలనంగా ఇచ్చింది. ఇది ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య ఈ మత ప్రచారాలు నెక్స్ట్ ఈ క్రిస్టియానిటీ రిలేటెడ్ గొడవలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో సో దీన్ని నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఏమైనా ఉండొచ్చని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు చర్చిలో వెళ్ళినంత మాత్రాన ప్రతి ఒక్కడికి మన సర్టిఫికేట్ అడగలేం కదా, నువ్వు మారావా ఒకేలా మారుంటే నీ సర్టిఫికేట్ చూపించని. సో ఈ విధంగా ఎక్కువ దాడులు కూడా జరుగుతాయేమో చెప్పలేము, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇక్కడ ఉండొచ్చు. కానీ ఈ ఒక పర్సన్
ఎస్సీగా తను అణగారిపోయి అక్కడ ఇబ్బంది పడుతూ నేను వేరే రిలీజియన్ తీసుకున్నంత మాత్రాన సోషల్ డిస్క్రిమినేషన్ అతను తప్పుకున్నాడా అంటే లేదు కదా. అతను క్రిస్టియానిటీ ఫాలో అవుతూ కూడా దళిత్స్ అని చెప్పి అతను తిట్టించుకున్నాడంటే సో దేర్ వాస్ ఆపరేషన్ అనేది ఎప్పుడూ ఉంది. కానీ టాపిక్ ఇప్పుడు సపరేషన్ గురించి కాదు కాబట్టి చాలా జడ్జిమెంట్ గురించే. సో ఎస్సీ నుండి నువ్వు వేరే ఏ రిలీజియన్ తీసుకున్నా అదర్ దాన్ హిందూ, సిక్, బుద్ధిస్ట్ నీ ఎస్సీ హోదా కోల్పోతావు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డైలీగా మన ఛానల్లో ప్రతిరోజు ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.